చేసినటువంటి అన్యాయాల్ని, వీళ్ళు కొట్టేసినటువంటి భూముల్ని, కొట్టేసినటువంటి ఆస్తుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని భవిష్యత్తులో అధికారులని మీరు ఎంఆర్ఓ ఆఫీసుల్లో, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో, మున్సిపాలిటీలో మీ పెత్తనం చేసుకుంటా 4 డబ్బులు ఇస్తా కాలం గడుపుకుంటూ మీ పనులు దొంగ పనులు కూడా చేసుకుంటూ వచ్చినారు. వచ్చే రోజుల్లో అధికారులు కూడా సక్రమైన రీతిలోనే నడిపిస్తాం. పరిపాలన అనేది సక్రమైన మార్గంలోనే నడుస్తుంది. మీరు ఆఫీసుల్లో పోయేసి డబ్బులు ఇచ్చి అక్రమం చేస్తామంటే మీతో పాటు అధికారం మునిగిపోతాడు, కానీ అధికారులను కూడా ఉపేక్షించాం. తస్మాత్ జాగ్రత్త, మీ ఆటలు చల్లవు. ఇంకా వచ్చే రోజుల్లో ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది, మున్సిపాలిటీ స్ట్రీమ్ లైన్ అవుతుంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా బెత్తం తీసుకొని సక్రమైనటువంటి మార్గంలోనే నడిపించబోతోంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మామూలుగా సామాన్యమైనటువంటి మనిషి, ఒక రైతు, సామాన్యమైన రైతు ఆఫీసుల్లోకి పోతే ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాయిదాలు వేస్తూ తిప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు పనులు జరిగేటువంటి పరిపాలన అందించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకు తగినట్టుగానే మేము వ్యవహరిస్తున్నాం. ఈ పేపర్ లేదన్నా కానీ వాళ్ళ కులాన్నో వాళ్ళ మతాన్నో, లేదంటే ప్రభుత్వ భూమిలో ఉండేటువంటి సంపదని, ఖనిజ సంపదని దోచేసో మాట్లాడితే ప్రజలు ఆలోచన చేసుకోమంటున్నాను, వాస్తవాలు తెలుసుకోమంటున్నాను. కొట్టేసే కానీ వాళ్ళ మీద కేసులు పడవు. వాళ్ళ ప్రభుత్వంలో కూడా వాళ్ళ మీద కేసులు పడినాయి. గడిచిన 5 సంవత్సరాలు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నారు. మేమే నాయకులు అనుకున్నారు. మేము బెంగళూరు నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తామంటారు. అదే బెంగళూరులోనే క్రిమినల్ కేసు పెట్టించుకున్నారు. మరి వాళ్ళ అధికారం లేదా, వాళ్ళ ప్రభుత్వం లేదా? మీరు ఆలోచన చేసుకోమంటారు. ఈ రోజు గొంతెత్తి మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా లేదంటే ఇది ఒక క్యాసెట్లు వేసుకునే వాళ్ళకి అవన్నీ ఏమి నడవవు. క్యాసెట్లు లేవు, సీడీలు లేవు. ఇప్పుడంతా వైఫై కనెక్షన్సే ఫాస్ట్ గా అన్ని అందరికీ చేరవేసేటువంటి కార్యక్రమం ఉంది. అందరూ మాట్లాడతారు. మాధ్యమాలు ఉన్నాయి, మీడియా మాధ్యమాలు ఉన్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేటువంటి కార్యక్రమం, ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తూనే వస్తాం. మేము చేసేటువంటి ఆలోచన కావచ్చు, పరిపాలన కావచ్చు, ప్రజలకు నిరంతరం తెలియజేసేటువంటి ప్రక్రియ వాళ్ళ ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తా ఉన్నాను, క్రిస్టియన్ ఆస్తుల్లో దోషులందరూ పరారైనటువంటి వ్యక్తులే. వీరు తప్పించుకోలేరు. వచ్చే రోజుల్లో జైలుకు పోవడం ఖాయం, శిక్ష పడడం కూడా ఖాయం. ఇన్ని రోజులు గోబెల్స్ ప్రచారం చేసుకుని వాడు జైలుకు పోతాడు, వీడు జైలుకు పోతాడని చెప్పేసి పాపం ఇంకొక అయితే ఇంకా ఒక వృద్ధ నక్కుంది. ఈ వృద్ధ నక్కకైతే పాపం రోజులు దగ్గర పడినాయి. ఈ రోజుల్లో నా ప్రశాంతంగా ఉంటారు నాయన. స్వామి ప్యాకప్ పాపారావు, ముసలి ప్యాకప్ పాపారావు, నీకు కూడా తొందరలోనే సినిమా ఉంది. ఇప్పటికీ ట్రై చేస్తానే ఉండవు. కోటి చిల్లర స్టాంప్ డ్యూటీ కట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ ₹1 కోటి కూడా పొక్కేరా స్వామి, నీకు అది ఏమి రాదు పోదు, నీకు ఆస్తి కూడా రాదు. ఉల్టా నీ మీద క్రిమినల్ కేసులు పడబోతున్నాయి, కుట్రలు భాగస్వాములు కాబోతున్నారు నువ్వు నీ సహచరుడు అనేది గుర్తెరగని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కట్టేసినాడని ₹1 కోటి చిల్లర ఎక్కడెక్కడ కొట్టాడు, మరి కట్టేసాడు. అది కూడా బొక్కే ఈయనకి. వచ్చే రోజుల్లో నువ్వు తప్పించుకోలేవు. నీ మీద కూడా మళ్ళీ క్రిమినల్ కేసులు పడబోతున్నాయి. ఇది రాసి పెట్టుకో, నీకు చెప్తాను, తెలియజెప్తాను. హైకోర్టులో కూడా కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సెట్ చేయబోతున్నారు. ఎందుకంటే వాస్తవం అనేది ఎప్పుడు, నిజం అనేది ఎప్పుడు కూడా ఈ రకంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకో. 20 ఏళ్ళు మీరు నన్ను నిజాన్ని అప్పుడే వక్రీకరించి చూపించగలిగినారు. కానీ 20 ఏళ్ల తర్వాత మీ ముందు నిజమే నిలబడింది. నిజానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో మీ బతుకు తెల్లారింది. గుర్తుపెట్టుకోమని చెప్పేసి చెప్తాను. నిజం అనేది ఎప్పుడు కూడా అన్నిటికంటే, న్యూక్లియర్ వెపన్ కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోలేదు, నువ్వు జీవితంలో అది గ్రహించుకోలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. హితవు పలుకుతాండా. ఇప్పటికైనా మీ అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఎక్కడ కూడా అక్రమం చేయడానికి మళ్ళీ మీరు ఏదైనా మెదిగినారంటే మాత్రం ఖచ్చితంగా బట్టలు ఉడిదీసేటువంటి కార్యక్రమము, స్టేషన్ లో కింద నేల మీద కూర్చునేటువంటి కార్యక్రమాలు సజావుగా మళ్ళీ హెచ్చరిస్తాండా. ప్యాకప్ పాపారావులుగా ఇప్పటికైనా మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే, ప్రజా కోర్టులో మీరు నిజాయితీ పరులని అనుకుంటే, మీ మీద అక్రమ కేసులు పెట్టారనుకుంటే రాండి, పోలీస్ స్టేషన్లో లొంగిపోండి. మీరు సక్రమం అని చెప్పి నిరూపించుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులను చూపించండి. ప్రజలకు, పత్రికా విలేకరులకు, సమాజానికి ఇన్ని రోజుల్లో ఈ సమాజంలో మీరు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ బతికినటువంటి పరిస్థితుల్లో మీరు వాస్తవాలు ఏందో నిజాయితీగా వచ్చి తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నా. పారిపోవద్దు. నువ్వు యాంటిసిపేటెడ్ బెయిల్ అన్నా తెచ్చుకో, ఏదైనా తెచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. ఊర్లో ఉండి తెచ్చుకోమంటాను యాంటిసిపేటెడ్ బెయిల్. నువ్వు తప్పు చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.